మీరు అటు సైడ్ ఇచ్చేయండి కొంతమందికి. छोटू लेके అన్న వీడియో దాదాపు ఒక 2 నెలలు అయిందన్న మీరు పెట్టి. 2 నెలల క్రితం నన్ను ఇన్స్టాలోను ఫేస్బుక్లోను ట్యాగ్ చేసి పెట్టడం జరిగింది. ఎంతోమంది నన్ను ట్యాగ్ చేసి ఇది చూశాను, అప్పుడే చూసి పెట్టిన అన్నకు రిప్లై ఇచ్చాను, అన్న తప్పకుండా ఉంటానని చెప్పి. కాకపోతే ఊళ్ళో లేకపోవడం 2 నెలలుగా అటు ఇటు షూటింగ్స్ వెంటనే అన్న మీరు ఇంత మంచి పని చేస్తున్నారు, ఇంత గొప్ప పని చేస్తున్నారు. మామూలుగా సేవా కార్యక్రమాలు చాలామందికి అనాథలకు కానీ వీళ్ళకి కానీ పెద్దలకు కానీ చేస్తూ ఉంటారు. సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ప్రతిదీ వస్తూ ఉంటుంది. కానీ ద మోస్ట్ ఏంటంటే రోడ్లో ఇలా చుట్టూ పీల్చుకొని మధ్యస్థితులను కోల్పోయి రోడ్లో ఉండి కొంచెం మురిగ్గా కనిపించగానే ఎవరు వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళకి మైండ్ ఎలాగో పనిచేయదు, వాళ్ళకి హెల్ప్ చేసినా మనం గుర్తుండవు అని చెప్పి ఒక ఆలోచనతో చాలామంది చాలా తక్కువ పర్సంటేజ్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అయ్యో వాళ్ళు ముట్టితే ఏదైనా అవుతుందని చెప్పి వాళ్ళని అంటరాని వాళ్ళలాగా ఏమండి మన అంటరాని లోకాన్ని దాటేసి ఎప్పుడో మన తాతల ముత్తాతల కాలం అండి అది దాటేసి ఇప్పుడు 2026లో ఉన్నాం. ఇప్పుడు అంటరానితనం లేదు, ప్రతిదానికి ఒక విరుగుడు ఉంది, ప్రతిదానికి ఒక సమస్యకి ఒక పరిష్కారం ఉంది. సో ఇలాగా అన్న ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చాడు కాబట్టి ఇది కొంతవరకు తెలిసిందే, నా వరకు వచ్చింది. ఇలా బయట చెప్పుకోలేని అన్సంగ్ హీరోస్ చాలామంది ఉన్నారు. అండ్ ముఖ్యంగా అన్న లాంటి వాళ్ళకి చాలా సంస్థలు ప్రైవేట్ సంస్థలు కానీ అందరూ అండగా రావాలి. ఇక్కడ ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్స్ కానీ ఒక ఫిజికల్ ఎబిలిటీ వాళ్ళతో ఏం ఆడిపించచ్చు అనేసి నేను త్వరలో స్పోర్ట్స్ సెంటర్ కడుతున్నాను. అండ్ ఇది చూశాక నాకు ఏమనిపిస్తుందంటే ప్రతి స్పోర్ట్స్ సెంటర్ దగ్గర నేను కట్టే దగ్గర ఒక రీహాబ్ సెంటర్ పెడదాము. అది ఓన్లీ స్పోర్ట్స్ ప్లేయర్స్కి ఆలోచించి పెడదాం ఉంటుందని కానీ లేదు, మన వికలాంగులకి ఇలాగ మధ్యస్థమితం కానీ ఒక మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్కి హౌ కెన్ వీ సపోర్టివ్. అండ్ మన దగ్గర ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామం ప్రతి చోట నుంచి అద్భుతమైన డాక్టర్స్ అద్భుతమైన ఫిజిషియన్స్ ఉన్నారు.